హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశ్వి సాయి ఛానల్. ఈరోజు మా మమ్మీ తన స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తుందో చూద్దాం రండి. ఈ ఫిష్ పేరు పాకెట్. దీంట్లో చిన్న ముళ్ళులు తక్కువ ఉంటాయని మా డాడీ ఎప్పుడు ఇదే తెస్తాడు ఫ్రెండ్స్. చేపల్ని ఇంటికి తీసుకొచ్చిన తరువాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చేప ముక్కల్ని వేసి అందులో కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల చేపల్లో ఉన్న మురికి ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోతుంది. తర్వాత వాటర్ పోసి అందులో 3-4 టైమ్స్ వాష్ చేయడం వల్ల చేపలు నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా క్లీన్ చేయడం వల్ల చేపలు నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. తర్వాత చేపలకి పసుపు, ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టేయాలి. కర్రీకి కావాల్సిన మసాలా రెడీ చేసుకున్నాము. టమోటా, ఆనియన్, వెల్లుల్లి, అల్లం, కొబ్బరి, చెక్క, మెంతులు, ఎండుమిర్చి. ఈ మసాలా మిక్సీలో వేసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత తగినంత చింతపండు తీసుకొని అందులో నీళ్లు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకున్నాము. వెడల్పుగా ఉండాలి, లోతు తక్కువ ఉండాలి. అలా ఉంటేనే చేపలు బాగా ఉడుకుతాయి. తర్వాత ఇక్కడ ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలాని అందులో వేయాలి. వేసిన తర్వాత ఆ మసాలాని బాగా కలుపుతూ ఉండాలి. మసాలా బాగా మగ్గేంత వరకు కలపాలి. కలుపుతూనే ఉండాలి. మసాలా బాగా మగ్గింది. తర్వాత ఇందులో టమోటా ప్యూరీ వేస్తున్నాను. నేను టమోటాని ప్యూరీగానే వేస్తాను. టమోటా ప్యూరీ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. నేను ఇక్కడ చూసి వేస్తున్నాను, ఎందుకంటే మనం ముందుగా మసాలాలో పసుపు, ఉప్పు, కారం కలిపేస్తున్నాము కాబట్టి చూసుకొని వేస్తే సరిపోతుందని 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసాను. మనం వేసిన మసాలాలు బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. తర్వాత ఆ మసాలా బాగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును బాగా కలిపి అందులో ఉన్న నీళ్ళు మసాలాలో వేయాలి. తర్వాత తగినంత నీళ్ళు వేసుకోవాలి అందులో. తర్వాత 2 స్పూన్స్ ఫిష్ కర్రీ మసాలా వేసాను. ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసాను. ఇక్కడ మా మమ్మీ ఫిష్ కర్రీ చేస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మా మమ్మీ ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ పులుసు బాగా మరుగుతుంది. మనం ముందుగా ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకున్నాము. తర్వాత బాగా మరుగుతున్న పులుసులో ఒక్కొక్క చేప ముక్కని వేసుకున్నాము. ఇలా ఒక్కొక్కటిగా వేయాలి. చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసిన తరువాత ముక్కల్ని మునిగేటట్లు కలపండి. ఇలా కలుపుకోవాలి. తర్వాత మంట తగ్గించి లో ఫ్లేమ్లో సిమ్లో ఉంచండి. తర్వాత ఒక ప్లేట్ పెట్టండి. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఎమ్మి ఫిష్ కర్రీ రెడీ అయింది చూడండి. ఫిష్ కర్రీలోకి నేను ఎగ్ దోశ వేసాను. మా పిల్లలకి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం. మై ఫేవరెట్ ఫిష్ కర్రీ అండ్ ఎగ్ దోశ ఇస్ రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేశ్వి సాయి ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.